సచిన్ టెండూల్కర్ ఆసీస్పై ఒక మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి వస్తే క్రికెట్లోకి కొత్తగా వచ్చిన మైకేల్ క్లార్క్ టెండూల్కర్ని స్లెడ్జ్ చేస్తూ, నీకు వయసు అయిపోయింది, నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, నువ్వు ఫీల్డింగ్ కూడా చేయలేవు అని మాట్లాడుతుంటే అది సెహ్వాగ్ చెవిన పడింది. వెళ్ళి సచిన్తో ఏమంటున్నాడు అని అడిగితే సచిన్ ఏమీ చెప్పాడు. తర్వాత మైకేల్ క్లార్క్ పదే పదే అంటుంటే అప్పుడు అర్థమైంది సెహ్వాగ్కి, సచిన్ని స్లెడ్జ్ చేస్తున్నాడు అని. క్లార్క్ దగ్గరకు వెళ్ళి నీ ఏజ్ ఎంత అని అడిగితే 23 అంటాడు. దానికి సెహ్వాగ్, నీ ఏజ్ కన్నా అతని సెంచరీలు ఎక్కువ ఉన్నాయి, వన్డేల్లో కానీ టెస్టుల్లో కానీ, వెళ్ళి నీ వయసు వాళ్ళతో ఎవరితోనైనా స్లెడ్జ్ చేసుకోపో అంటాడు. కానీ క్లార్క్ సెహ్వాగ్ మాటలు పట్టించుకోకుండా సచిన్పై స్లెడ్జింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఈసారి సెహ్వాగ్ తన స్టైల్లో నీ నిక్నేమ్ ఏంటి అంటే పప్ అని అంటాడు. నీ ఫ్రెండ్స్ నిన్ను పప్ అని అంటే సైలెంట్గా ఉంటావా అంటే అవును ఉంటాను అంటాడు. ఎందుకంటే వారు నా సహచరులు కదా అని అంటాడు. మామూలుగా పప్పి అని కుక్కల్ని అంటాం కదా, ఆ విధంగా వీరు కుక్కతో కంపేర్ చేస్తూ నీ బ్రీడ్ ఏంటి అని అడిగితే క్లర్క్ ఒక్క సెకండ్ షాక్కి గురవుతాడు. ఏంటి అంటున్నావు అనేసి. నీ బ్రీడ్ ఏంటి అంటే అప్పుడు క్లర్క్కి అర్థమవుతుంది. క్లర్క్ అప్పుడు సైలెంట్ అయిపోతాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకోసారి సచిన్పై క్లర్క్ ఎప్పుడు స్లెడ్జింగ్ చేయలేదు.